ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్లో నటిస్తున్న చిత్రం వాటు. హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న భారీ యాక్షన్ స్పై చిత్రం ఇది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వాటు సినిమా షూటింగ్ ముగింపు దశకొచ్చింది. సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తేదీకి విడుదల చేయాలని నిర్మాతలు గట్టి ప్రయత్నాలను చేస్తున్నారు. విడుదల తేదీ ఎలాగూ దగ్గర పడుతుంది గనక ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్ను రివీల్ చేయాలని నిర్ణయించారు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, అంతేకాకుండా టీజర్ను వాటు సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ సినిమా తర్వాత ఎన్టీఆర్కి పాన్ ఇండియా స్థాయిని దాటేసి ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన వాటు సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తూ ఉండగా కీలక పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ విలన్గా కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయంపై క్లారిటీ రాలేదు. హృతిక్ రోషన్ వార్ సినిమాలో కబీర్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ హిందీలో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన వార్ సినిమాకి సీక్వెల్గా రానుంది చిత్రం. హృతిక్ రోషన్ వార్ మూవీలో తను పోషించిన పాత్రనే వాచుకి కూడా కంటిన్యూ చేస్తుండగా ఈ సినిమాలో కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ యాడ్ అవ్వడంతో ఈ పాత్ర ఎలా ఉండబోతుందంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం కాసేపే కనిపిస్తానేమో అన్న అనుమానాలు మొన్నటి వరకు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులకు ఒక శుభవార్త వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్కు దాదాపు 75 నుంచి 80 నిమిషాల స్క్రీన్ టైం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే త్రిబుల్ సినిమాలో ఆయనకు ఉన్న 74 నిమిషాల స్క్రీన్ టైం కంటే కూడా వార్ మూవీలో ఆయన పాత్ర ఎక్కువగా ఉండబోతుంది. అంటే ఎన్టీఆర్ పాత్రను ఎంతో కీలకంగా చూపించే అవకాశం ఉంది. అయితే ఒక నటుడు అంతసేపు కనిపించాలంటే సినిమా మొత్తం నివిడి 3 గంటలు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం 3 గంటలకు పైగానే ఉండొచ్చు అని. ఇక ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్కి హృతిక్ రోషన్కి సమానమైన ప్రాధాన్యత ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల హృతిక్ జపాన్ కత్తితో యాక్షన్ సీన్స్ చేస్తూ కనిపించిన ఓ లీక్డ్ వీడియో సినిమాపై హైప్ను పెంచింది. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండటం వల్ల తెలుగు ఇండస్ట్రీలో కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారని, 100 కోట్ల కంటే ఎక్కువ ధరకు వీటిని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14వ తేదీన సినిమా విడుదల కానుంది. మరి వాజుతో ఎన్టీఆర్ మరొకసారి 1000 కోట్లు కొడతారేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.